అనుకోకుండా ఒకరోజు ఒక ఊరంతా ఇళ్లకు తాళం వేసుకుని ఎటో వెళ్ళిపోయారు. ఉదయం 5ంటికే ఊరు వదిలి వెళ్లిన వారు రాత్రి 8 తర్వాత గానీ తిరిగి గ్రామానికి చేరుకోలేదు. ఉన్న పళంగా అలా ఊరిని వదిలేసి వెళ్లాల్సిన అవసరం అక్కడి వారికి ఎందుకు వచ్చింది? గ్రామానికి దయ్యం పట్టిందా లేక ఏదైనా కీడు సోకిందా? కేవలం నెలన్నర రోజుల వ్యవధిలో ఆ ఊళ్ళో 15 మంది ఎందుకు చనిపోయారు? ఊరిపై గ్రామ దేవత ఏమన్నా ఆగ్రహించిందా? నిన్నటి వరకు విలాసాగర్గా ఉన్న ఆ గ్రామం ఇప్పుడు ఉన్నట్టుండి విషాద నగర్గా ఎందుకు మారిపోయింది? ఒళ్ళు గగురు పొడిచే ఆ ఊరి కథేంటో చూద్దాం. ఊరు మొత్తానికి ఒకరోజు తాళం వేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? దయ్యం పట్టిందా, భయం ఆవహించిందా? కీడు సోకిందని ఖాళీ చేసిన ఒక ఊరును నేను మీకు పరిచయం చేస్తాను. ఒక్కసారి నాతో రండి. ఈ ఊరి పేరే విలాసాగర్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఉన్న ఈ ఊరి పేరు చెబితే ఇప్పుడు జిల్లా మొత్తం భయపడుతోంది. ఆ ఊళ్ళో 2 పెద్ద పిట్టలు తిరిగినప్పుడే గ్రామస్తుల్లో అనుమానాలు మొదలయ్యాయట. అందుకు తగ్గట్టే 45 రోజుల వ్యవధిలో 15 మంది చనిపోయారు. అనారోగ్యం వల్ల చనిపోయిన వారు కొందరైతే వృద్ధాప్యం వల్ల చనిపోయిన వారు మరికొందరు. చనిపోయిన వారిలో కొందరు యువకులు కూడా ఉన్నారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయి అతని ద్వాదశ దినకర్మ ప్రారంభం కాకముందే మరొకరు మరణించడం ఊళ్ళో కలకలం రేపింది. ఊళ్ళో ఏర్పాటు చేసిన బొడ్రాయి వద్ద భూలక్ష్మి, మాలక్ష్మి అమ్మవార్లకు గ్రామస్తులు సరిగా పూజలు చేయకపోవడమే ఈ అరిష్టాలకు కారణమనే వాదన బలపడింది. రకరకాల చర్చలతో ఊళ్ళో భయం ఆవహించింది. ఊళ్ళో పరిస్థితులపై గ్రామస్తులు మా ప్రతినిధి రమణతో ఏమన్నారో ఒకసారి చూడండి. విలాసాగర్లో వరుస మరణాలు ఈ ప్రాంతంలో కొంత విషాదాన్ని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ఊరంతా కూడా వదిలి ఒకరోజు మొత్తం కీడు సోకిందని వీళ్ళంతా మానేరు నది వెంట వంటలు చేసుకునేందుకు వెళ్ళారు. ఆ కీడు వంటలకు మొత్తంగా చూస్తే అసలు వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళి కీడు వంటలు చేసుకోవాల్సి వచ్చింది, ఈ ఊరిని ఎందుకు వదిలేశారో మనతో మాట్లాడడానికి గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఏం జరిగింది అసలు? ఇక్కడ ఏంటంటే ఒకరు చనిపోయిన తర్వాత వారం తిరగక ముందే మళ్ళీ ఒకరు చనిపోవడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్యలో ఒక 2-3 నెలల నుంచి వెళ్ళి వరుసగా ఇట్లనే జరుగుతుంది. దాంతో మన ఇది సిద్ధాంతి ఏదో అయ్యగారిని అడిగితే ఇది ఊరుకు మంచిది కాదు, కీడు ఉన్నది, అందరూ ఇడిచిపెట్టి బయట పోయి వండుకొని పొద్దున ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే పోయి మళ్ళీ సాయంత్రం అయినాక కొద్దిగా చీకటి పడ్డానికి ఇంటికి రాండి, అవతలనే వండుకొని తిని ఇంటికి ఉండకుంటే అది అవుతుంది అని అంటే అందరూ ఊరిడిచిపెట్టి బయట పోయి అందరూ ఇట్లా పోయి వచ్చినాం మేము. ఇది ముఖ్యంగా ఇక్కడ ఈ పెద్ద మనిషి చెప్తున్న విషయం మనం విన్నాం. అంటే ఇది ఖచ్చితంగా నమ్మకాలు, విశ్వాసాలతో కూడిన విషయము. అయితే ఇది మూఢనమ్మకమా నమ్మకమా అనేది పక్కన పెడితే ఊరంతా ఆచరించినప్పుడు తాను నమ్మకపోయినా కూడా వాళ్ళ వెంట వెళ్లాల్సి వస్తుంది. మొత్తంగా గ్రామాల్లో కొనసాగుతున్న ఆచారాలు, మూఢనమ్మకాలకు సంబంధించిన అంశంలో ఇప్పటికీ కూడా అవగాహన లేకుండా ఈ విధంగా అంటే కొంతమంది చెప్పిన మాటలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని మొత్తంగా కీడు సోకిందని ఒక భావన రావడం మాత్రం కొంత దురదృష్టకరం. ఇది ఒక విషాదకరమైన ఘటన కూడా మనం చెప్పుకోవచ్చు. గ్రామంలో నెలకొన్న వరుస మరణాలు చదువుకున్న యువతను సైతం భయపెట్టాయి. తన తండ్రిని కోల్పోయిన ఓ యువకుడు ఏమంటున్నాడో మీరే చూడండి. విలాసాగర్ గ్రామంలో ఒక దశదిన కర్మ జరగకముందే మరొకరి మరణం అనేది ఈ గ్రామం మొత్తం కలకలం రేపింది. దీంతోనే వీళ్ళు కీడు వంటలని చెప్పేసి ఊరంతా తాళం వేసి ఒక రోజు మొత్తం ఈ ఊరినే వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం రంపీస శ్రీనివాస్ అనే ఇక్కడ మృతుడి ఇంటి వద్ద ఉన్నాం. ఆయన కేవలం 55 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆయన పనిచేస్తున్న క్రమంలో అనూహ్యంగా అనారోగ్య కారణంతో మరణించడం అనేది కుటుంబంలో విషాదం రేపింది. అయితే ఆయన కొడుకు కుమారుడు ఉన్నారు, మనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, చిన్న ఏజ్లోనే అనారోగ్యం కారణమా లేక ఇంకేమైనా కారణమా కూడా తెలుసుకున్నాం. చెప్పండి, ముఖ్యంగా ఎందుకు చనిపోయారు మీ ఫాదర్? అన్న హెల్త్ బాగానే ఉండేది సార్. అనేది ఆయన పరినిత్యం మన హైదరాబాద్లో డ్యూటీ కోసం వెళ్ళిండు. అక్కడ అనుకోకుండా అకస్మాత్తుగా నైట్ ఇట్లా పిడుసలాగా వచ్చి చనిపోవడం జరిగింది. అంతే. అంతకుముందు అంటే ఈయన అనారోగ్యంగా ఉండేనా ఏమన్నా? అంటే అనారోగ్యంగానే ఉండే, మంచిగానే ఉండేది, అంత హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. కాకపోతే కొంచెం డ్రింక్ చేసేది అంతే.
అంటే ఇది మీకు అనూహ్యంగా అంటే ఇంత మీరు ఎక్స్పెక్ట్ చేసిన మరణం సడన్గా అయిపోయింది, అసలు ఏమైంది అర్థం కాలేదు, అనుకోకుండా జరిగింది. ఇప్పుడు మీ ఫాదర్ తర్వాత ఇంకెవరైనా ఈ ఊర్లో చనిపోయారా? ఇదే లాస్ట్, అంటే కిడి వంటలు వేసిన తెల్లారు ఒక గ్యాప్, నెక్స్ట్ డేనే మా నాన్నగారు చనిపోయాడు. అవును. ఇప్పుడు దాదాపు ఎంతమంది చనిపోయి ఉంటారండి? ఒక 15-16 మంది చనిపోయి ఉంటారు. అవును. మీరేం భావిస్తున్నారు ఒక యువకునిగా? అంటే మా యువన్ అంటే ఇప్పుడు ఊళ్ళో ఏదో జరిగింది అని మాకు అనుమానంగా ఉంటుంది. ఒక 11 కాకముందుకే మళ్ళీ ఒక మరణాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఎందుకు జరుగుతున్న కారణాలు తెలియట్లేదు. ఇంత కూడా మాకు పండితుని చెప్పిన ప్రకారం ఊరందరూ విడిచి ఒక కీడు వంటలు బయటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళాక మరుసటి రోజే మా నాన్నగారు చనిపోవడం జరిగింది. దీన్ని కొంచెం చూడాలని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా అంటే వీళ్ళైతే ఖచ్చితంగా కీడు వంటలకు బయటకు వెళ్ళారు. ఒక పండితుడు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళ ఇక్కడ మనం చూసిన తర్వాత ఈయన చనిపోయిన తర్వాత చాలామంది అంటే ఇట్లాంటి మరణాలు చోటు చేసుకుంటున్నాం అనేది వీళ్ళలో ఒక భయాన్ని నింపింది. ఈ క్రమంలో వీళ్ళంతా ఇప్పటికీ కూడా విలాసాగర్ గ్రామంలో ఒక భయంతో బతుకుతున్న పరిస్థితులను అయితే మనం గమనిస్తున్నాం. గ్రామంలో జరుగుతున్న అనూహ్య పరిణామాలపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన యువత భయపడుతుంటే మరికొందరు వృద్ధులు వాటిని కొట్టిపారేస్తున్నారు. శంకరమ్మ అనే వృద్ధురాలు గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు వెంటాడుతున్న క్రమంలో కొంతమంది పెద్ద మనుషులు ఆదర్శనీయంగా కనిపిస్తున్నారు. ఇదే విలాసాగర్ గ్రామంలో వరుస మరణాలపైన ఒక కలకలం భయం మనకు కనిపిస్తుంటే మరొక వైపు కొంతమంది వృద్ధులు వారికి ధైర్యం చెప్పే పని చేస్తున్నారు. మనతో పాటు శంకరమ్మ ఉన్నారు. ఒకసారి శంకరమ్మతో మాట్లాడదాం. శంకరమ్మ, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇట్లా ప్రచారం జరిగింది? ఏం జరగలే. చచ్చిర్రు, 2-5-6 చచ్చిర్రు. అలా కావచ్చు కూడా చచ్చిర్రు. ముసలోళ్ళు కొంతమంది చచ్చిర్రు, కొంత బీమార్ వచ్చి చచ్చిర్రు. ఏం లేదు, మంచిగానే ఉన్నారు అందరూ. మరి కీడు వంటకాలు అని చెప్పి ఎందుకు? కీడ అంటే వంటకు పోయారు, మాగా అందరు పోయొచ్చారు. మరి మీరు పోయినరా? పోయినా, నేను కూడా పోయినా. కాదు, మీరు అంటే అందరికీ వద్దని చెప్పిండ్రు, మళ్ళీ మీరెందుకు పోయినరమ్మా? నాకు ఇంటికాడ ఉండనియలే. మరి మీరెందుకు ఉండాలి ముసలోళ్ళు అంటే, నాకు ముసలిదానికి ఏం కాదన్నా కానీ వద్దు రమ్మని తీసుకుపోయి మా కొడుకు తీసుకుపోయాను. అంటే ఇప్పుడు ఈ ఊర్లోకి పెద్ద పిట్టలు వచ్చినాయని కీడని అందరు ప్రచారం చేస్తున్నారు కదా, దీన్ని ఏం చెప్తారు మీరు? పెద్ద పిట్టలు లేవు, చిన్న పిట్టలు లేవు, ఏది లేదు, పిట్టలే లేవు. బొడ్రా ఇప్పుడు మహాలక్ష్మి భూలక్ష్మిని పూజిస్తున్నారా? ఎన్నేళ్ళైందమ్మా పెట్టి ఇక్కడ? 20 ఏళ్ళు అవుతుందో 25 ఏళ్ళు అవుతుంది. మా కొడుకు సర్పంచ్ అయినప్పుడు పెట్టిండు. అన్నీ కూలిపోయినాయి, మంచిగా లేకుండే. అవి అన్నీ మంచిగా చేసి ఇలా గడ్డ కట్టి కొత్తవి చేసి పెట్టిండు. బొడ్రా లేకుండా మాకు ఊళ్ళో బొడ్రా పెట్టిండు మా కొడుకు. అసలు మీకు ఇది ఇట్లా జరిగిందని ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పరా? బాగా బలిచి ఎవడో చేసిండు. ఊళ్ళే బలిచిన వాళ్ళే చేసిర్రు. ఇది ముఖ్యంగా అంటే ఇట్లాంటి మూఢనమ్మకాలను ఎవరో కొందరు కావాలని ప్రచారం చేయడం వల్లే మొత్తంగా విలాసాగర్ గ్రామాన్ని ఒక విషాద గ్రామంగా చూపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి శంకరమ్మ మనకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, విలాసాగర్. అయితే ఈ ఊరి పొలిమేరల్లో ఉన్న మర్రి చెట్టును కొట్టేయడం వల్లే ఈ అరిష్టం నెలకొందన్న వాదనలు కూడా గ్రామంలో వినిపిస్తున్నాయి. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని పట్టించుకోకపోవడం కూడా ఈ మరణాలకు కారణంగా చెప్పారు. ఇందుకు పరిహారం చెప్పమంటూ గ్రామస్తులు ఓ పండితుడిని కలిశారు. అందుకు ఆ పండితుడు మరణాలు సహజమే కానీ శిథిలమైన విగ్రహాలు ఉన్నాయంటున్నారు, పెద్ద పిట్టలు ఊళ్ళో వాలాయంటున్నారు, కాబట్టి ఒకరోజు కీడు వంటలకు ఊరికి దూరంగా వెళ్ళండని సలహా ఇచ్చాడు. దీంతో విలాసాగర్ ఊరికి ఒకరోజు మొత్తం తాళం పడింది. ఊరంతా పక్కనే ఉన్న మానేరు తీరానికి వెళ్లి కీడు వంటలు చేసుకున్నారు. ఉదయం 5ంటికి బయలుదేరిన గ్రామస్తులు మళ్ళీ చీకటి పడ్డాక గానీ తిరిగి ఊళ్ళో అడుగు పెట్టలేదు. గత ఒక 4 రోజుల నుంచి 12 మంది అకాల మరణం చెందడం వల్ల మేము అయ్యగారిని కలవడం జరిగింది. కలిస్తే ఆయన ఈ ఊరికి కీడు జరిగిందని చెప్తే మేము అందరం కలిసి పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఊరు వదిలిపెట్టమని చెప్పిండు అయ్యగారు. అందుకనే మేము అందరం కలిసి పొద్దున 5 గంటలకి లేచి వచ్చి ఇక్కడ బయట వండుకొని తినడం జరుగుతుంది. మంచి జరగాలని మేము అందరం కోరుకుంటాను. అందుకే ఈ ఊళ్ళే మూగజీవులను కూడా తీసుకొని బయటకు రావడం జరిగింది. ఈ అకాల మరణాల వలన ఊరికి ఏమైంది అనే దాని మీద ఇప్పటివరకు కూడా కొంతమంది పూజారులు సంప్రదించాం. మా అయ్యగారు చెప్పిన ప్రకారంగా ఒకరోజు ఊరు ఇడిచిపెట్టండి అని చెప్పిండు. దానివల్ల మేము ఊరు ఇడిచిపెట్టడం జరిగింది. ఈ రోజు నుండి కొన్ని ఊళ్ళో ఉన్న దేవస్థానాలు ఇప్పుడు కొన్ని పురావస్తు పోయినాయి, అవి కూడా డెవలప్ చేయాలనే ఆలోచనలో కులమంద అంటే విలేజ్ ప్రజలంతా కలిసి కూడా ఇదొకటి అయిపోయినాక తదుపరి కార్యక్రమం దేవస్థానాలు డెవలప్ చేసుకోవాలి, ఈ కంచెలు మంచి జరుగుతుందని.
వరుస మరణాలతో ఆందోళనకు గురైన గ్రామస్తులు పాప పరిహారం కోసం పోచమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. తమ ఊరికి ఏదో శాపం తగిలిందని, దాని నుంచి ఊరిని ఎలాగైనా కాపాడుకోవాలని తమకు తోచిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఊళ్ళో ఖచ్చితంగా కూడా కొంతమంది చుట్టాలు కూడా భయపడతారు. ఎందుకంటే తాపుకోలు సరిపోవడం జరుగుతుంది. అయ్యగారు కూడా చెప్పింది ఏంటంటే ఒకసారి ఊరు తెల్లరంగా విడిచిపెట్టి మీరు పోవాలని, వంటలో పోవాలని అన్నారు. వంటలో కూడా పోయి వచ్చినాం. అది కూడా చీకటి అయినాక వచ్చినాం. అప్పటి నుంచి మళ్ళీ ఒక్కటే క్షేపం లేచింది. ఇక అది రేపైతే దినాలు వెళ్తాయి. ఇక ఇంత తప్ప ఇంకేం జరగలేదు. ఇక వరుస మరణాలతో విలాసాగర్ కాస్త విషాద సాగర్లా మారింది. ఊరికి ఏదో శాంతి చేయాల్సి ఉందన్న భావన ప్రజల్లో బలపడింది. దీంతో ఈ ఊరికి రావాలన్నా ఇప్పుడు చుట్టూ ఉన్న గ్రామాల వారు ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టేసే జన విజ్ఞాన సంస్థలు ఇలాంటి సంప్రదాయాలను పెంచి పోషించడంపై సీరియస్ అవుతున్నాయి. ఓవైపు మూఢనమ్మకాలపై ప్రభుత్వం స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో కళాజాతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ విలాసాగర్ లాంటి గ్రామాల్లో ఇంకా అనాగరిక మూఢ సంప్రదాయాలు కొనసాగుతూనే ఉన్నాయంటున్నారు ప్రగతిశీలవాదులు. ఒక నమ్మకం భయంగా మారితే అది అలానే మూఢనమ్మకం అవుతుందని చెప్పేందుకు విలాసాగర్ ఉదంతం సాక్ష్యం. మా ఊరికి ఏమైంది? ఓవైపు మరణాలు, మరోవైపు భయాలు. దయ్యం పట్టిందా, లేక చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడిక్కడే సంచరిస్తున్నాయా, లేదంటే భూదేవి ఆగ్రహమా, గజ్జె కట్టిన నెటలేశ్వరుడి శ్మశాన వైరోగ్యమా? అసలేం జరుగుతోంది మా ఊళ్ళో అనే ప్రశ్న ఇప్పుడు విలాసాగర్ వాసులను కలచివేస్తోంది. సోకిందన్న ఒక భయంతో రకరకాల పూజలు, రకరకాల అర్చనలు ఈ ఊళ్ళో మనకు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పోచమ్మకు వీళ్ళంతా కూడా వెళ్ళి పూజలు చేసుకుంటూ అదేవిధంగా మేకను బలించే ఒక కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పుడు విలాసాగర్లో చూస్తున్నాం. మొత్తంగా అంటే ఈ ఊళ్ళో వచ్చిన భయాన్ని నివారించేందుకు, శాంతి కోసం రకరకాల కార్యక్రమాలు మనకి ఇప్పుడు విలాసాగర్లో కనిపిస్తున్నాయి. ఇది మనకు విలాసాగర్లో ఒక భయం ఆవగించిన తర్వాత, అదేవిధంగా దెయ్యం పట్టిందా అనే ఒక ప్రచారం జరిగిన తర్వాత మనకు కనిపిస్తున్న దృశ్యాలు.